ఇంకొక 500 ఉన్నాయి గాయస్. 500 పూర్తి అయిపోతే పైకి వెళ్ళిపోతాం. టాప్కి వెళ్ళగానే పైన తిరుమల మొత్తం ఎట్లా ఉందో వ్యూ మొత్తం కూడా చూపిస్తా. మాటకు రాట్లా. గాయస్ మొత్తానికైతే తిరుమల పైకి వచ్చాం కదా. పైకి వచ్చి మొత్తం కూడా మానవీధులు అనేది చేస్తున్నప్పుడు మన సబ్స్క్రైబర్లు అయితే వచ్చారు. హైదరాబాద్ నుంచి వచ్చారు. మనల్ని చూడగానే గుర్తుపట్టేసి వచ్చి అంటే చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు కలకత్తా అవుద్దని. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ విహారీ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రజెంట్ తిరుపతి నుంచి తిరుమల వెళ్తున్నాము. సో ఇది ఒక అద్భుతమైన జర్నీ అని చెప్పుకోవచ్చు మన వీడియోలలో. సో చాలా మంచి వీడియో. సో అందరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఈ ప్రదేశం ఇప్పుడు ఎక్కడుందంటే శ్రీనివాస మంగాపురం. తిరుపతి నుంచి 12 కిలోమీటర్ల దూరంలో శ్రీనివాస మంగాపురం ఉంటుంది. అక్కడ నుంచి మనకి బస్సులు ఆటోలు అన్నీ అవైలబుల్గానే ఉంటాయి. అక్కడ నుంచి 6 కిలోమీటర్లు ఇక్కడికి రావడానికి. ఏంటంటే మనకి ఇక్కడ రాగానే బండి వెహికల్ పార్కింగ్ చేసుకొని మన లగేజ్ కౌంటర్ ఉంది మన కళ్ళ ముందు. మన లగేజ్ ఇక్కడ పెట్టేసుకోవచ్చు. మనకు ఒక చిన్న టోకెన్ ఇస్తారు, అది తీసేసుకొని మనం పైకి వెళ్ళిపోవచ్చు. సో మీరు వెళ్ళే ముందు ఇక్కడ ఫ్రెష్ అప్ అవ్వండి. టాయిలెట్స్ ఉంటాయి. టాయిలెట్స్ అందరి స్నానాలు చేసుకోండి, మంచిగా రెడీ అవ్వండి. లగేజ్ బ్యాలెన్స్ ఉన్నది ఆ లగేజ్ కౌంటర్లో ఇచ్చేయండి. ఇంకా ఇక్కడ నుంచి మనకి శ్రీవారి మెట్టు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందంటే మనకి తిరుమల తిరుపతి మొత్తం మీద ఒక అద్భుతమైన సాహసం చేయాలంటే ఒకటి అలిపిరి మెట్లు మించి వెళ్ళాలి, రెండోది శ్రీవారి మెట్టు మించి వెళ్ళాలి. అది అప్పుడు మనం స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. కానీ చాలామంది బస్సుల్లో వెళ్తారు. సో పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు వెళ్తే ఓకే, కానీ మనలాంటి యంగ్ కుర్రోళ్ళందరూ కూడా స్టెప్సే ఎక్కువ ప్రిఫర్ చేయాలి. ఇదిగోండి, ఇవి స్వామివారి నిజమైన పాదాలు. శ్రీవారి మెట్టు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారు అమ్మవారిని తీసుకొని తిరుమల వెళ్తున్నప్పుడు ఈ పాదాలు అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇదే మార్గంలో ఆయన నడుచుకుంటూ వెళ్ళింది. అయితే అమ్మవారి కోసం కిందకు వచ్చేటప్పుడు తిరుమల నుంచి ఒకే ఒక్క అడుగు శ్రీవారి మెట్టు దగ్గర వేశారని చెప్తారు కదా చరిత్రలో. ఆ అడుగు ఇదిగోండి, ఇదే ఈ ప్లేస్లోనే. అందుకే అక్కడ అంతమంది జనం కొబ్బరికాయలు కొడుతున్నారు, అక్కడ స్వామివారికి దండం పెట్టుకుంటున్నారు. ఇంకొకటి ఏంటంటే ఒక కొబ్బరికాయ కొట్టి మనం కూడా అడుగు స్టార్ట్ చేశామంటే ఇంకా వెనక్కి తిరిగి చూడాల్సిన పని లేదు. ఇంకా డైరెక్ట్గా తిరుమల పైకి వెళ్ళిపోయి అక్కడ నుంచి కిందకు చూద్దామండి లొకేషన్ ఎలా ఉందో. ఓకే, ఇదిగోండి మనం ఇప్పుడు వెళ్తున్నప్పుడు ఏంటంటే మనకి దారిలో ఏమేమి ఉంటాయి, ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి, ఏమేమి చూడొచ్చు అవన్నీ చెప్తాను ఈ వీడియోలో. ముందు కొంచెం స్వామివారిని దర్శనం చేసుకుందాం. ఇక్కడ చిన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది, విగ్రహం. ఇది ఫస్ట్ మండపం. అదిగోండి జనం చూడండి ఎలా వస్తున్నారు. కానీ ఏదైనా అలిపిరి తర్వాతే. అలిపిరి జర్నీ ఏంటంటే 7 కొండలు కవర్ అయిపోతాయి. శ్రీవారి మెట్టు ఎక్కితే ఒకే ఒక కొండ కష్టం మీద ఎక్కాలి. అక్కడ 7 కొండలు అయితే 3500 మెట్లు ఉంటాయి. 7 కొండలు ఎక్కినా ఇక్కడ ఒకే ఒక కొండ ఎక్కుతాము, 2500 మెట్లు ఉంటాయి. సో అది డిఫరెన్స్, 1000 మెట్లు తేడా. అదిగోండి శ్రీవారి మెట్టు తిరుమల నడక మార్గం. ఇంకా స్టార్ట్ చేద్దామండి. సో మన జీవితంలో మన లైఫ్ లాంగ్ మొత్తం కూడా గుర్తుండిపోవాలి ఈ జర్నీ మనకి. ఆల్రెడీ లాస్ట్ వీడియో అలిపిరి మెట్లు అందరికీ చాలా బాగా నచ్చిందని చెప్పారు మీరు. సో అలాగే శ్రీవారి మెట్టు కూడా మీకు చూపిస్తాను, వివరంగా అన్నీ చెప్తాను ఈ వీడియోలో. ఓకే గాయ్స్, జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి కరెక్ట్గా 2 అవర్స్ అలా పడుతుంది అన్నమాట. 2 అవర్స్ పడుతుంది. జర్నీ మొత్తం ఫినిష్ చేసుకొని పైన ఎలా ఉంటుందో మొత్తం కూడా అన్నీ కూడా చూపిస్తాను. సో కంటిన్యూషన్గా మన వీడియో చూస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, అంటే ఇప్పుడు మనం ఇలా వెళ్తున్నాం కదా, ఇలా వెళ్తున్నప్పుడు ఏమేమి కనబడతాయి అంటే ముందు ఒక మండపం ఉంటుంది, చిన్న మండపం. 1000 మెట్లు ఎక్కిన తర్వాత ఒక మండపం ఉంటుంది. అక్కడ మనకి కొన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే ఉంటాయి. మీకు అసలు వీడియో మొత్తం మీద మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే మీరు తిరుమల వెళ్తున్నప్పుడు కొంచెం డబ్బులు ఎక్కువ తీసుకుని వెళ్ళండి. పైన ఏటీఎంలు ఒక్కోసారి పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు. అందుకని మీరు కిందే తిరుపతిలోనే డబ్బులు కొంచెం ఎక్కువ తీసుకొని క్యారీ చేసుకొని పైకి వెళ్ళండి. ఎందుకంటే మీకు ఛార్జీలు ఏమి కావు, బస్సులు ఛార్జీలు ఏమి కావు. అయ్యేది ఏంటంటే ఫుడ్ ఐటమ్స్ చాలా కాస్ట్ ఎక్కువ.
సో 10 రూపీస్ది కూడా 30 రూపాయలకి 40 రూపాయలకి అమ్ముతారు. సో అలా ఉంటాయి అన్నమాట రేట్లు మొత్తం కూడా. కానీ మనం నడుచుకుంటూ వెళ్తాం కాబట్టి మనకు చాలా బాగా ఆకలేసిద్ది. సో మనకేం కింద నుంచి ఫుడ్ ఐటమ్స్ తీసుకొని రానివ్వరు సరిగ్గా. సో అందుకని మనం ఈ మెట్ల మీద ఏం అమ్ముతారో అవే కొనుక్కొని తినాలి. మరి మనకి ఎనర్జీ కావాలి కదా పైదాకా ఎక్కాలంటే. అందుకోసం ఏంటంటే అవి ఎంత రేట్ అయినా మనం కొనుక్కుంటాం. మనకు 200 మెట్లు 300 మెట్లు ఎక్కగానే మనకి ఆయాసం వస్తాయి, కాళ్ళు నొప్పులు వస్తాయి, అన్నీ వస్తాయి. సో అప్పుడు ఏంటంటే రిలాక్స్ అవ్వడానికి కొంచెం సమ్ ఫుడ్ ఐటమ్స్ అయితే తీసుకుంటాము. అలాగే కొంచెం అక్కడక్కడ బటర్ మిల్క్ మజ్జిగ అయితే అమ్ముతూ ఉంటారు 10 రూపాయలు 15 రూపాయలు పెట్టేసి. సో అవి తాగుతూ ఉంటాము. అప్పుడు కొంచెం ఎనర్జీ వచ్చి మళ్ళీ మన నడక మార్గం అనేది కంటిన్యూ చేస్తాం. సో అది సంగతి. అందుకే కొంచెం ఫుడ్ ఐటమ్స్ కోసమైనా కానీ డబ్బులు ఎక్కువ తెచ్చుకోండి. ఇంకా చెప్పాల్సింది ఏంటంటే 2 మండపాలు ఉంటాయి. సో ఫస్ట్ మండపం దగ్గర మీకు టాయిలెట్స్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. ఒక 1000 మెట్లు ఎక్కగానే మనకు కనబడుతుంది పాదాల మండపం సంథింగ్ అంటారు. సో అక్కడ మనం రెస్ట్ తీసుకోవచ్చు. చూడండి, సో చాలామంది వెళ్తున్నారు. అయితే స్వామివారు ఈ మార్గాన్నే ఎందుకు ప్రిఫర్ చేశారంటే స్వామివారికి అమ్మవారికి పెళ్ళయింది నారాయణవనంలో పెళ్లి చేసుకొని ఒక ఆశ్రమానికి మహర్షి గారి దగ్గర ఆశీస్సులు తీసుకుందామని వెంకటేశ్వర స్వామి వారు అమ్మవారు ఆశ్రమానికి వెళ్తారు. అంటే టెంపులే కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని మనకి కిందే ఉంటుందన్నమాట. కొండ కిందే ఉంటుంది తిరుపతిలో 12 కిలోమీటర్లు. సో ఆ టెంపుల్లో 6 నెలలు స్టే చేస్తారు. ఆ మహర్షి గారు చెప్పారని 6 నెలలు ఉండి ఇంకా తిరుమల నడక మార్గంగా బయలుదేరదామా అనుకున్నప్పుడు స్వామివారు అమ్మవారు ఏంటంటే ఈ మార్గంలో వెళ్తారంట. ఈ మార్గంలో వెళ్ళారు. సో అందుకని అలిపిరి ఆల్రెడీ చాలామంది 2-3 సార్లు ఎక్కే ఉంటారు. కానీ శ్రీవారి మెట్టు ఒకసారైనా ఎక్కుదామని ఇక్కడికి వస్తారు. ఇంకోటి స్వామివారు నడిచిన మార్గం అని వస్తారు. ఇంకోటి మంచి బలమైన కోరికలు కోరుకొని ఇక్కడికి వస్తారు. ఇప్పుడు మనకి డబ్బులు కానివ్వండి, మ్యారేజీ, పిల్లలు, జాబు, ఎనీవన్ ఏదైనా కానివ్వండి. సో ఆ కోరికలు నెరవేరడానికి ఈ మెట్లు స్టార్టింగ్ మీరు కొబ్బరికాయ కొట్టాం గుర్తుందా? ఆ కొబ్బరికాయ కొట్టాక కొబ్బరికాయ కొట్టి కోరుకొని మనం మెట్లు ఎక్కడం స్టార్ట్ చేయాలి. సో అందరూ చేసేది అదే. A to Z తిరుమల వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక బలమైన కోరికతోనే ఇక్కడికి వస్తారు. సో ఇంటికి వెళ్ళి కొన్ని రోజులు స్టే చేయడానికి ఆ కోరిక నెరవేరుతుందని అందరికీ ఫుల్ నమ్మకం అనమాట. సో ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇదిగో నేను చెప్పిన మండపం ఫుడ్ ఐటమ్స్ రానే వచ్చాయి. నేనైతే ఒక 2 కప్పులు తీసుకున్నాను, తిన్నాను. తినేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాను. మీరు కూడా అసలు తొందరపడద్దు. ఒక్క 10 నిమిషాలు 15 మినిట్స్ ఆగండి. ఎందుకంటే కంటిన్యూషన్ ఎక్కడం వల్ల మనకేంటంటే పెయిన్స్ వస్తే తర్వాత మళ్ళీ తిరుమల ఎందుకు వచ్చాము అని నెగిటివ్గా ఫీల్ అవుతారు. అందుకోసం చెప్తున్నాను. అలా ఫీల్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఫుడ్ ఐటమ్స్ కొంచెం కాస్ట్ ఎక్కువైనా తింటా ఎక్కుతా ఉండండి. అదే మీకు మంచిది, మాకు మంచిది. ఓకే, ఇంకా చూడండి చాలామంది వెళ్తానే ఉన్నారు. సో పైన మనకి తిరుమల వెళ్ళగానే అక్కడ ఒక గోపురం ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. సో చంద్రగిరి కోట ఒకటి ఉంది కదా కింద, మీ అందరికీ తెలిసే ఉంటుంది. చంద్రగిరి కోట పరిపాలించిన రాజులందరూ కూడా అలిపిరి మెట్ల నుంచి కాదంట కొండెక్కింది, ఈ శ్రీవారి మెట్టు మార్గం నుంచే కొండెక్కింది స్వామివారి దర్శనం కోసం. శ్రీకృష్ణదేవరాయలు కూడా ప్రతి సంవత్సరం కొండెక్కింది ఈ మెట్ల మార్గం నుంచే. ఒక్క ముక్కలో చెప్పాలంటే సో అమ్మయ్య మొత్తానికి 500 మెట్లు పూర్తి చేసాం గాయస్. 500 చాలు. చాలా కష్టపడిన 500 మెట్లు ఎక్కడానికి. ఎందుకంటే మాకు వెనకాల బ్యాగ్ ఉంది, మన బ్యాగులో కెమెరాలు ఉన్నాయి. సో కొంచెం వెయిట్ ఎక్కువ. సో అది లగేజ్ కౌంటర్లో ఇద్దాం అనుకున్నాను, కానీ లగేజ్ కౌంటర్లో బట్టల వరకే ఇచ్చాను. ఇంకా ఇవన్నీ కూడా నేను క్యారీ చేసుకుంటూ వెళ్ళిపోయాను. సో చాలా పైకి వచ్చిన తర్వాత మనకి లొకేషను చాలా అందంగా అద్భుతంగా కనపడుద్ది. చూడండి ఎంత బాగుంది ప్లేస్ ఇదంతా కూడా. సో అందరూ కూర్చున్నారు. ఎందుకంటే ఇక్కడ నుంచి కొండ నెట్ట నిలువుగా ఉంటుంది పైకి. 800 మెట్లు ఎక్కాం. ఇంకా 1600 పైకి చూపిస్తుంది. ఇంకా 1600 బ్యాలెన్స్ ఉన్నాయి. ఆ 1600 ఎక్కేటప్పుడు చివరి 500 ఉంటాయి గాయస్. 500 చివరి 500 మెట్లు అయితే చాలా కష్టంగా ఉంటాయి. కానీ అమ్మయ్య వచ్చేసాం దగ్గరికి అనే ఊపులో మనం 500 మెట్లు కూడా ఎక్కేస్తాం. చూడండి ఈ పెద్ద ఆవిడ చూడండి ఎంత కష్టపడుతుందో. ఒక్కొక్క మెట్టు ఆ రాడ్లు పట్టుకొని ఎలాగైనా ఎక్కాలి, స్వామివారి దర్శనం చేసుకోవాలి, కోరిక నెరవేరాలి. ఇంకా మనకి ఇంకా అదే ఇంకా మైండ్లో ఇంకా వేరే ఆలోచన ఏమి ఉండదన్నమాట. పాపం ఎలాగలా ఒక్కొక్క మెట్టు ఎక్కుతా వెళ్తుంది. నేనైతే అడ్డం పడిపోయా కాసేపు, కానీ మళ్ళీ స్టార్ట్ చేస్తా. ఎందుకంటే నాకు మన లాస్ట్ వీడియో నిన్నే నేను ఈ అలిపిరి మెట్లు ఎక్కాను 12 కిలోమీటర్లు మొత్తం. ఇది తక్కువ, చాలా అంటే చాలా తక్కువ శ్రీవారి మెట్టు. నాకు నిన్న ఎక్కిన మెట్లు దెబ్బకి పెయిన్స్ అయితే ఇంకా తగ్గలేదు, ఫుల్ పెయిన్స్ వస్తున్నాయి. అందులోనూ 2 రోజుల నుంచి తిరుమల చెప్పులు వేసుకోకుండా మొత్తం తిరుగుతూనే ఉన్నా నేను.
సో దానివల్ల ఏంటంటే ఇది కొంచెం నిదానంగా ఎక్కుతున్నాను. సో ఇదిగోండి ఉచిత దర్శనం టోకెన్ కౌంటర్. అర్థమైందా మీకు ఉచిత దర్శనం అంటే? ఫ్రెండ్స్ మనకి ఏంటంటే కింద టికెట్లు దొరకకపోతే, ఒకవేళ మనం తీసుకోలేకపోతే మనకి ఇక్కడ టికెట్లు అయితే ఇస్తారు, ఫ్రీ టికెట్స్ అనమాట. మనం స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే ఏదో ఒక టికెట్ అయితే ఉండాలి. డబ్బులు పెట్టుకుంటేనేమో ఫాస్ట్గా అయిపోతుంది, మామూలుగా ఇలా ఫ్రీగా తీసుకుంటేనేమో కొంచెం టైం పట్టింది. టికెట్ తీసుకున్న వాళ్ళకేమో 1.5 అవర్లో దర్శనం అయిపోతుంది. ఇది చాలా అరుదు ఇలా జరగడం. టికెట్ తీసుకున్న వాళ్ళకేమో 1.5 అవర్ కదా, టికెట్ లేని వాళ్ళకేమో 3 and 4 అవర్స్లో దర్శనం అయిపోతుంది. ఈ 2 రోజుల నుంచి అలా జరుగుతుంది గాయస్. చూడండి మరి జనం చాలా తక్కువ మంది ఉన్నారు, దర్శనం చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో మాకైతే ఈ టైం బాగా కలిసి వచ్చింది. తిరుమల కరెక్ట్ టైంకి మేము వచ్చాం. నేచర్ బాగుంది, నేను కూడా చూస్తున్నాను. ఫ్రెండ్స్ మనకి 300 మెట్లు ఉన్నాయి అనగా మనకి వ్యూ పాయింట్ అయితే మనకు కనబడుతుంది. అదిగోండి ఇదే శ్రీవారి మెట్టు నడక మార్గం. స్వామివారు సాక్షాత్ వెంకటేశ్వర స్వామివారు నడిచి వచ్చిన మార్గం చూడండి ఎలా ఉందో. కొండల మధ్యలో నుంచి అద్భుతమైన సీన్ అది. పైకి ఆల్మోస్ట్ మనం చేరుకున్నాం. అదిగోండి 2300 ఆల్మోస్ట్ చేరుకున్నాం అనుకున్న టయానికి ఆ వ్యూ పాయింట్ మనకు కనబడిద్ది. సో మనం ఎక్కిన కష్టం మొత్తం ఆ వ్యూ పాయింట్ చూడగానే ఎటో వెళ్ళిపోయింది అసలు ఇంకా. సో అది అసలు మనమేనా ఇంత పైకి ఎక్కింది, మనమేనా ఇక్కడ దాకా చేరుకుంది. నిజంగా స్వామివారి ఆశీస్సులు అయితే మనం అసలు ఇక్కడ దాకా చేరుకోలేము అసలు నిజంగా నాకైతే ఆ వ్యూ పాయింట్ చూసారు కదా, స్వామివారు నడిచి వచ్చింది మొత్తం కూడా అలా కొండల్లోంచి ఆయన వచ్చాడు. ఆయన వెనకాల ఇప్పుడు నేను వెళ్తున్నాను, నా వెనకాల కొన్ని 100 మంది జనం వస్తున్నారు. నిజంగా ఇదంతా కూడా అదృష్టం ఉంటేనే మనం ఇట్లా వెళ్ళగలం, సేఫ్గా పై దాకా అయితే రాగలం. ఇదిగోండి ఇదే ఎండింగ్ పాయింట్. సో ఇక్కడికి వచ్చిన దాకా నాకు అసలైతే ఎప్పుడెప్పుడు వెళ్తాం ఇంకా మనసులో ఒకటే ఆలోచన. మొత్తానికైతే చేరుకున్నాం. ఇదిగోండి అన్ని స్టెప్స్ ఎక్కాము. చివరిలో మీకు ఒక విషయం చెప్దామని ఇక్కడ మళ్ళీ మ్యాటర్ చెప్తున్నాను. ఇక్కడ మనం పైదాకా రాగానే చివరిలో ఏంటంటే వెంకటేశ్వర స్వామి వారి ఆకారం ఇది ఉంటుంది కదా, నామాలు, ఆ నామాల షేపులో ఇక్కడైతే ఒకటి కట్టడం జరుగుతుంది. ఇదిగోండి ఇక్కడ
ఇక్కడికి వచ్చి మీరు కింద అసలు స్టార్టింగ్లో కొట్టిన కొబ్బరికాయలు కానివ్వండి, పసుపు కుంకుమ ప్రతి మెట్టికి రాసుకొచ్చినవి ఏమైనా ఉంటే మిగిలిపోయినవి అవన్నీ కూడా ఇక్కడతోనే వదిలేయాలి. ఓకే, ఇంకా పైన మీరు తిరుమల మొత్తం తిరిగినా కానీ ఎక్కడైనా రాద్దాము, ఎక్కడైనా ఏదైనా పూజలు చేద్దాం అనుకున్నా అది కుదరదు. మీరు తెచ్చుకున్న వస్తువులు ఏమైనా ఉంటే అవి స్వామివారికి సంబంధించినవి ఇక్కడే వదిలేయండి వాటిని. సో అదే అందరు చేసేది కూడా. సో మీరు కొత్త వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ తెలియదేమని నేను చెప్తున్నాను ముందుగానే. ఓకే, పై దాకా వచ్చిన తర్వాత ఈ యొక్క మండపం, ఇలాంటి మండపం నేను ఎన్నో దేవాలయాలు తిరిగాను కానీ ఇలాంటి ఒక డిజైన్ ఉన్న మండపం నేను ఇప్పుడు దాకా చూడలేదు. సో ఇక్కడ ఏంటంటే రాత్రి అయితే ఈ ప్లేస్ మొత్తం జనాలతో నిండిపోతుంది అనమాట. సో అందరూ కూడా తిరుమల భక్తులు మొత్తం కూడా ఇక్కడ స్టే చేస్తారు నైట్ అయితే. సో నైటు నడుచుకుంటూ ఎక్కుకుంటూ వస్తారు కదా, వాళ్ళందరూ ఇక్కడ పనుకుంటారనమాట. ఇదిగోండి, ఇదంతా ఒక గార్డెన్, చాలా అంటే చాలా బాగుంటుంది గార్డెన్ అయితే. ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చు మనం పైకి వచ్చిన తర్వాత, చాలా బాగుంటుంది. ఓకే గాయ్స్, మొత్తానికి ఈ యొక్క శ్రీవారి మెట్లు, స్వామివారి ఎక్కిన మెట్లు ఏదైతే ఉన్నాయో అవి మొత్తం ఎక్కి 2388 అవన్నీ ఎక్కి ఎంత పొద్దున ఎన్నింటికి టైం స్టార్ట్ చేసింది? 7కి ఆ టైంలో స్టార్ట్ చేసాము. వచ్చేసరికి జస్ట్ ఒక 2 అవర్స్లో వచ్చేసినాం. కానీ నిన్న ఎక్కిన అలిపిరి మెట్ల వరకు మనకి 4.5 hours పట్టింది. సో దాని మీద ఇది మనకి చాలా సింపుల్గా తక్కువ టైంలో అయిపోయింది. సో అందులో ఏంటంటే కొండ అదేంటి ఎట్లా ఉంటుంది నడవడానికి, ఇదేంటంటే పైకి ఎట్లా ఉందన్నమాట. అందుకని స్టెప్ ఎక్కేసరికి బాగా కొంచెం టైం తీసుకుంది. అప్పటికి ఇంకా ఏం పనిచేయలేదు. ఇదిగోండి పైకి రాగానే ఒక మంచి గార్డెన్ ఉంది ఇక్కడ, లాస్ట్ మండపం. అదిగోండి లాస్ట్ మండపం అక్కడ దూరం కనపడుతుంది చూసారు, చాలా మంది కూర్చున్నారు. ఆడికి రాగానే అందరి పని అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్. ఇదిగోండి ఇంకెక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మనకి తిరుమల స్టార్ట్ అయింది అనమాట. స్ట్రైట్కి వెళ్ళిపోతే స్వామివారి మాడ వీధులు అన్నీ చూసుకోవచ్చు. ఇంకా స్టెప్ బై స్టెప్ పైకి వెళ్ళి ఏమేమి ఉన్నాయో అన్నీ కవర్ చేద్దాం. ఓకే, మీరేంటంటే పార్కులో చాలాసేపు విశ్రాంతి తీసుకోండి, మనం నిదానంగానే వెళ్దామండి. సో 2 అడుగులు ముందుకు వేయగానే మనం కింద లగేజ్ ఇచ్చాం కదా, బ్యాగ్ కౌంటరు. సో మనం పైకి వచ్చేసరికి లగేజీ అనేది ఇక్కడికి వస్తుంది అనమాట. మీకు ఇచ్చిన టోకెన్ ఇక్కడ చూపించి మన లగేజీ మనం తీసుకోవచ్చు ఇక్కడే. సో అది తీసుకొని కొంచెం ముందుకు వెళ్దాం. నేనైతే టిఫిన్ చేయలేదు. నేను టిఫిన్ 7 గంటలకి 6ంటికి నిద్ర లేచాను, స్నానం చేశాను, కొండెక్కాను. సో టిఫిన్ చేసే టైం నాకు దొరకలేదు ఫ్రెండ్స్. అందుకని ఇదిగోండి సర్వదర్శనంకి వెళ్ళే దారని ప్రతిదీ కూడా వివరంగా అన్ని బోర్డులు ఉంటాయి చూడండి. ఇది మనం నడక మార్గానికి వచ్చిన దానికి ఇక్కడ బోర్డర్ ఇంతటితో అయిపోయింది. ఇక్కడికి రాగానే చాలామంది జనం, వెహికల్స్, బండ్లు ఉంటాయి. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ఇక్కడ పక్కనే టిఫిన్ ఉంటుంది, ముందు వెళ్ళి టిఫిన్ చేద్దాం. టిఫిన్ చేసి ఒక టీ తాగుదాం. సో తాగిన తర్వాత ఇలాంటి జీబులు ఉంటాయి, పొరపాటును కూడా వాటిని ఎక్కకండి. ఓకేనా, ఎందుకో చెప్తా. ఇక్కడ నుంచి లగేజ్ కౌంటర్ తీసుకోగానే ఇక్కడ నుంచి ఏంటంటే మనం తిరుమల ఎంట్రన్స్ అయినట్టు తిరుమలకి ఇక్కడ నుంచి మనకి సర్వదర్శనం టోకెన్స్ ఇచ్చారు కదా, ఆ టోకెన్స్ తీసుకొని ఇదిగోండి ఇక్కడ మనకి స్ట్రైట్ గా మెయిన్ రోడ్ ఉంటుంది. ఆ మెయిన్ రోడ్లోకి వెళ్తే ఫ్రీ బస్సులు తిరుగుతాయి. ఆ ఫ్రీ బస్సులు ఎక్కేసి టెంపుల్ దగ్గర కానివ్వండి, ఇంకా తర్వాత తిరుమలలో పైన చూడాల్సిన ప్లేస్లు కానివ్వండి అన్నీ అయిపోతాయి. ముందు వెళ్ళగానే మాడవీధిలో అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి రూమ్స్ తీసుకొని స్వామివారి దర్శనం తీసుకొని తర్వాత 6 ప్రదేశాలు ఏమండి అవన్నీ కూడా కవర్ చేసుకోవచ్చు స్టెప్ బై స్టెప్. సో ఇప్పుడు మనం ముందు ఏంటంటే అక్కడికి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాం. అక్కడ ఎట్లా ఉందో మొత్తం కూడా చూపిస్తా. ఓకే, సో నేను చెప్పాను కదా ఫ్రీ బస్సులని మీరు ఎక్కడ నుంచున్నా కొంచెం 10 మంది నుంచున్న చోట మీరు కూడా వెళ్ళి నుంచోండి. ఎందుకంటే ఒక 5-10 మంది ఉంటే బస్సు ఆపుతారు. సో 2-3 ఉన్నా ఆపుతారు. సో మీకు పైన ఫ్రీ బస్సులు అని చెప్పాను కదా, ఆ ఫ్రీ బస్సులు ఎలా ఉంటాయంటే ఇదిగోండి ఇలా ఒక మంచి డిజైన్తో స్వామివారి ధర్మరథాలని తిరుగుతూ ఉంటాయి. ఇదిగోండి శ్రీవారి ధర్మరథం ఉంది కదా, ఇవే ఫ్రీ బస్సులు. తిరుమలలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏమైనా తిరగచ్చు, చాలా బాగుంది. ఇదిగోండి ఇప్పుడు మాడా వీధులు కాడ దింపండి, ఆపండి అని చెప్తే వెంటనే ఆపుతారు. పాపం మనం ఏం చెప్తే అది తింటారు డ్రైవర్, కండక్టర్ కూడా. సో ఇక్కడ ఆపమన్నారు, ఆపిన. ఇదిగోండి చూడండి ఎట్లా ఉందో. ఇక్కడ మనం రోడ్డు దాటామంటే డైరెక్ట్గా మాడా వీధుల్లోకి వెళ్ళిపోతాం. సో టెంపుల్ చుట్టూ ఒక రింగ్ రోడ్ లాగా ఉంటుంది అనమాట. మనకి మ్యూజియాలకు వెళ్ళాలన్నా కానీ, మాడా వీధులకు రావాలన్నా, ఫ్రీ అన్నదాన సత్రానికి వెళ్ళాలన్నా, తర్వాత హోటల్స్కి వెళ్ళాలన్నా మొత్తం టెంపుల్ చుట్టూ ఉన్న రింగ్ రోడ్డు. సో ఆ రింగ్ రోడ్డు మొత్తం కవర్ చేయడానికి ఈ ధర్మరథాలు, ఈ బస్సులు. సో ఆ బస్సు ఎక్కి వాళ్ళు అడుగుతారు ఎక్కడ దిగుతారని. మనం ఒక ప్లేస్ చెప్పామంటే ఆ ప్లేస్ రాగానే వాళ్ళే చెప్తారు పలానా ప్లేస్ వచ్చింది దిగండి అని. సో మీరు అందుకే జీబులు, కార్లు మాట్లాడుకోవడం అలాంటి పనులు అసలు చేయొద్దు. సో అవన్నీ డబ్బులతో కూడుకున్నవి. మీరు సింపుల్గా ఆ డబ్బులు ఏదో ఫుడ్కి పెట్టుకోండి, ప్రశాంతంగా మంచి టేస్ట్ ఉన్న ఫుడ్ తినండి. అంతేగాని ఆ డబ్బులు బైకులు, కార్లు మాట్లాడుకొని డబ్బులు అయితే వేస్ట్ చేసుకోవద్దు. ఓకే, ఇదిగోండి మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్నది మొత్తం కూడా అన్నదాన సత్రం, చాలా ఫేమస్.
సో మధ్యాహ్నం 2ంటికి 12ంటికి అన్నం పెడతారు. శుభ్రంగా అక్కడ తినండి, స్వామివారి దర్శనం చేసుకొని రండి. తర్వాత కొంచెం రెస్ట్ తీసుకుంటే మళ్ళీ రెస్ట్ తీసుకోండి, మళ్ళీ సాయంత్రం భోజనం పెడతారు, మళ్ళీ వెళ్ళి తినండి. మీరు ఎన్నిసార్లు అయినా తినొచ్చు. ఓకే, ఎవ్వరు అడగరు మిమ్మల్ని. మొత్తం 4 మాడా వీధులు ఉన్నాయి. చెప్పులు వేసుకోకూడదని అక్కడ బోర్డు ఉంది, మీరు ఇప్పుడు చదివారు కదా. ఇప్పుడు కాదు, మేము అసలు 2 రోజుల నుంచి చెప్పులే వేసుకోవట్లేదు తిరుమల మొత్తం మీద. సో నేను అలిపిరి మెట్లు ఎక్కాను. సో ఈరోజు వచ్చేసరికి శ్రీవారి మెట్లు ఎక్కాను. నేనైతే ఒకేసారి 2 మెట్లు ఎక్కడం ఇదే ఫస్ట్ టైము. నా ఫస్ట్ జర్నీ ఇది. ఇప్పుడే నేను తిరుమలకి రావడం కూడా ఫస్ట్ టైమే. కానీ ఏ ఒక్క వీధి కూడా వదిలిపెట్టలేదు. ప్రతి ఒక్క వీధి అన్నీ కూడా చెప్పులు లేకుండా మొత్తం తిరిగేశాను ఫ్రెండ్స్. నేను చెప్పేది మాడా వీధుల గురించి కాదు, ఇవ్వండి ఇవే అన్ని మాడా వీధులు అంటారు. సో స్వామివారు ఎప్పుడు ఇక్కడే ఆయన రథంతో ఊరేగిస్తారు. ఫంక్షన్లు కానివ్వండి, జనం నైట్ అయితే జనం మొత్తం పొనుకోవడం కానివ్వండి, పూజలు అన్నీ A to Z అన్నీ కూడా మాడా వీధుల్లోనే. మనకు అప్పుడప్పుడు యూట్యూబ్లో కొన్ని ఏనుగులు స్వామివారిని తీసుకుని వెళ్తూ ఉంటాయి కదా, ఆ స్వామివారి అన్ని ఏనుగులు మొత్తం అన్నీ ఇవే మాడా వీధులు. మీరు ఇప్పుడు దాకా ఫోన్లో టీవీలో చూసిన ప్లేస్ మొత్తం కూడా ఇదే. ఇదిగోండి ఈ వీధి పేరు సింగమాల వీధి. సో 4 వీధులకి 4 పేర్లు ఉన్నాయి. ఇదిగో చూడండి ఎంత బాగుందో, చాలా అద్భుతంగా ఉంది కదా. సో ఇక్కడెక్కడే మళ్ళీ 4 ప్లేసులు ఉన్నాయి గాయస్. ఇప్పుడు ఇదన్నీ మాడా వీధులు కదా. సో స్వామివారు పాచికలాడింది కానివ్వండి, తర్వాత ఇటు పక్క వెంగమాంబాదేవి గారి టెంపుల్ కానివ్వండి, ఇల్లు, సో పుష్కరిణి కానివ్వండి, ఇలా చిన్న చిన్న ప్లేసులన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. మనం జాగ్రత్తగా లొకేషన్లో చూసుకోవడం లేకపోతే ఎవరైనా అడగడమో చేస్తే మనకు అర్థమవుతుంది. తూర్పు మాడా వీధి ఇది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, ఎదురుగా టెంపుల్, నాకు ఎదురుగా టెంపుల్ ఉంది. అది టెంపుల్ లోపలికి వెళ్ళే దారి కాదు, టెంపుల్ నుంచి బయటకు వచ్చే దారి ఇదంతా. టెంపుల్ లోపలికి వెళ్ళడానికంటే అది చాలా ప్రాసెస్ ఉంటుంది. అది మీరు మన అన్ని వీడియోలు చూస్తూ ఉంటే మీకు అర్థమైపోయింది. దర్శనానికి కూడా ఎలా వెళ్ళాలో కూడా చెప్తాను నేను. ఇదిగోండి పుష్కరిణి మొత్తం ఎలా ఉంది చూడండి. స్నానం చేస్తే చాలా మంచిది. సో మనకి ఏదన్నా ఇబ్బంది, ప్రాబ్లమ్స్, మైండ్ సెట్ అంతా కూడా ఫ్రీ అయిపోయింది ఒక్కసారి అక్కడ దిగి స్నానం చేసామంటే. చాలా బాగుంది. ఇది చూడండి, ఇదే టెంపుల్ ముందు మొత్తం కూడా ఇక్కడే. మనకి సెలబ్రిటీస్ వచ్చినప్పుడు అందరూ కూడా ఇక్కడే ఫోటోలు దిగుతారు. మొత్తానికైతే తిరుమల పైకి వచ్చాం కదా. పైకి వచ్చి మొత్తం కూడా మాడా వీధులు అనేది చేస్తున్నప్పుడు మన సబ్స్క్రైబర్లు అయితే వచ్చారు. అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చారు. మనల్ని చూడగానే గుర్తుపట్టేసి వచ్చి, అంటే చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు పలకరిద్దాం వద్దని, కానీ వీళ్ళు రాగానే ఏంటంటే గుర్తుపట్టేసి మనం మాట్లాడారు. ఇదిగోండి ప్రజెంట్ అయితే ఇదిగోండి టెంపుల్ ఫ్రంట్ సైడే ఉన్నాము. హైదరాబాద్. మీ పేరు? మీ పేరు మనీష్. ఓకే ఓకే మరి ఒకటి ఎట్లా ఒకటి. ఇంకా మనకి చాలా మంది మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా తిరుపతిలోనే ఉన్నారు గాయస్. సో ఇప్పటికి మేము చాలా మంది కలిసాము. కొంతమందిని వీడియో తీసాను, కొంతమంది తీయలేదు. ఇంక ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్లేస్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కవర్ చేద్దాం టెంపుల్లో వచ్చేసరికి. ఇంకా ఫ్రంట్ సైడ్ కానివ్వండి, బ్యాక్ సైడ్, తిరుమల మొత్తం 6 ప్లేస్లు ఉన్నాయి. 6 ప్లేస్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎటు వెళ్ళాలి, అవి కూడా మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను, లేకపోతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అచ్చం ఇంకొక 2-3 డేస్ దాకా మన వీడియోస్ అన్ని కూడా తిరుమల మీద. ఓకే, కంటిన్యూషన్గా వాచ్ చేస్తూ ఉన్నాను వీడియోస్ వచ్చేసరికి. సో ఈ వీడియో అందరికి నచ్చాలనుకున్నాను. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే, ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ విక్రమ్ విహారీ.